హాయ్ గైస్. ఓకే. సో నా ప్రీవియస్ వీడియోలో ఒక కమెంట్ వచ్చింది. నేను దివ్యకి పిఆర్ ఏమో అని. నో అండి, నేను ఎవరికి పిఆర్ కాదు. ఈ ఛానల్ ఓన్లీ ఫర్ న్యూట్రల్ ఆడియన్స్ కోసం, బికాస్ నేను కూడా న్యూట్రల్ ఆడియన్సే. అండ్ ఈ సీజన్లో ఎవరినైనా కొంచెం అలా ఫ్యాన్ అవుదామని అనుకునేసరికి వాళ్ళ ఫ్లాస్ కనబడుతుంటాయి. అందరికీ ఫ్లాస్ ఉంటాయి, నాకు కూడా ఫ్లాస్ ఉన్నాయి. బట్ అవి కన్సిస్టెంట్గా అదే మెథడ్లో సేఫ్ గేమ్ ఆడుకుంటా వెళ్తే మనం ఎవరికి ఫ్యాన్ అనేది అవ్వలేం, రైట్? బికాస్ కళ్యాణ్ పడాల చేసింది ఈరోజు నాకేం నచ్చలేదు. కళ్యాణ్ పడాల కానీ డిమాండ్ పవన్ కానీ కొంచెం వాళ్ళకి లైట్గా ఫేవర్ ఉంటాను, నా వీడియోస్లో కాదు బట్ నా పర్సనల్ ఒపీనియన్లో. బట్ ఇవాళ కళ్యాణ్ ఏం చేశాడు? సేఫ్ గేమ్ ఆడేశాడు కదా. ఎందుకు డిమాండ్ పవన్ ఎందుకు చెప్పాడు నేను డిమాండ్ పవన్ని నామినేట్ చేస్తా, క్యాప్టెన్సీ అవ్వకూడదు బికాజ్ స్ట్రాంగ్ ఉన్నాడు అంట? ఇస్ దిస్ రియలీ అ రీజన్ కళ్యాణ్? నీకు తనుజాకి అగేన్స్ట్ వెళ్ళడానికి దమ్ము లేదని డైరెక్ట్గా చెప్పేసేయి, అంతేకాని ఊరికే డిమాండ్ పవన్ మీద ఏదో ఒకటి తోసేయకు. అండ్ నెక్స్ట్ రీతు గురించి ఏం చెప్పాలో తెలీదు. ఆమె టాప్ 5లో ఉండాలని అనుకోవట్లేదు అనుకుంటున్నా, బికాస్ అసలు ఎవరితోనూ రైవలరీ అనేది లేదు రీతుకి. అండ్ ఇవాళ కూడా అంతమంది మెజారిటీ తనుజాకి ఓట్ వేస్తే ఆబ్వియస్లీ రీతు కూడా తనకి కదా వేయాలి. ఊరికే ఇమాన్యుయల్కి 1 ఓట్ పడితే ఇమాన్యుయల్ సేఫ్ అవుతాడని తనకు తెలుసు. అండ్ తనుజ ముందర తన పరువు పోకూడదు, ఫ్రెండ్షిప్ డ్యామేజ్ అవ్వకూడదు, బికాస్ తనుజాకి ఎక్కువ ఓటింగ్ ఉంది కాబట్టి రీతు ఇక్కడ ఫుల్ సేఫ్ ఆడేసి ఇమాన్యుయల్ని నామినేట్ చేసింది. అండ్ నెక్స్ట్ మనం దివ్య వాస్ ద ఫస్ట్ పర్సన్ ఆ కార్నర్లో కూర్చుంది. సో దివ్య వెళ్ళి నామినేషన్స్ స్టార్ట్ చేసింది. అండ్ దివ్య చెప్పిన రీజన్ కూడా వ్యాలిడ్ ఉంది. నువ్వు ఈ వీక్ అంతా క్యాప్టెన్ అయ్యావు, ఇంకెవరికైనా ఛాన్స్ రాని అని క్లియర్గా చెప్పింది. అండ్ దివ్య తర్వాత 6 మెంబర్స్ టోటల్ తనుజ ఈసారి క్యాప్టెన్ అవ్వకూడదు అని నామినేట్ చేశారు. ఎందుకు తనుజ వాళ్ళ మీద ఫైర్ అవ్వలేదు? ఎందుకు సుమన్ శెట్టికి ఏమనలేదు? సొమ్ము అనుకునే ఉండిపోతుంది కదా. ఎందుకు దివ్యకి మాత్రం పో వెళ్ళు అలాంటి యాటిట్యూడ్తో ఎందుకు మాట్లాడింది? బికాస్ తనుజ నోస్ దట్ దివ్య ఎలాగో లీడర్ బోర్డ్లో కింద ఉంది, లాస్ట్లో ఉంది. సో దివ్యకి ఏం రెస్పెక్ట్ ఇవ్వనక్కర్లేదు, ఎలా పడితే అలా మాట్లాడచ్చు. అండ్ భరణిని కూడా, భరణి కొంచెం లాస్ట్లో ఉన్నాడు లీడర్ బోర్డ్లో. సో అందుకే దివ్యకి కానీ భరణికి కానీ ఏం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇది తనుజది ఒరిజినల్ క్యారెక్టర్.